ఒక అందమైన అడవిలో మూలమరుల కుటుంబం నివసించేది. తండ్రి రాజు, తల్లి రాణి, మరియు వారి పిల్లలు చిన్న, మిన్నా, బిన్నా అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ప్రతిరోజూ వారు కలిసి ఆటలాడి, కలిసి తిని, కలిసి పాటలు పాడేవారు. ఒకరోజు చిన్న బిన్నా ఆడుకుంటూ పాత బయాన్ చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ చెట్టు వేళ్ల మధ్య ఒక అద్భుతమైన రంధ్రం కనిపించింది. ఆ రంధ్రం నుండి బంగారు వెలుగు వస్తోంది. బిన్నా పిలుపు విని కుటుంబమంతా అక్కడికి వచ్చారు. తండ్రి రాజు ధైర్యంగా ముందుగా రంధ్రంలోకి దూకాడు. వెంటనే అందరూ వెంబడించారు. వారు ఒక మెత్తని సొరంగంలో జారిపోతున్నారు. చుట్టూ ఎన్నో రంగుల వెలుగులు మెరుస్తున్నాయి. అందరూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా తెరిచారు. వారు ఒక అద్భుతమైన రహస్య లోకంలో దిగారు. అక్కడ చెట్లు స్ఫటికాల వలె మెరుస్తున్నాయి. పువ్వులు తమ స్వంత వెలుగుతో ప్రకాశిస్తున్నాయి. చిన్న దేవతలు చేతులు ఊపుతూ వారిని స్వాగతించారు. మూలమరులు ఇంత అందమైన స్థలం మునుపెన్నడూ చూడలేదు. దేవతల రాణి ఒక పురాతన పుస్తకం తెచ్చింది. ఆమె దాన్ని తెరిచేసరికి లోపల నుండి వెండి పొగ బయటకు వచ్చింది. ఆ పొగలో అడవి చరిత్ర, పాత కథ. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని